Hi students, so far we have discussed about investment, speculation, differences between investment and speculation, investment environment in India, investment process and sources of investment. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. So today we are going to discuss about portfolio management and its nature. ఈరోజు మనం పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అనే మన సబ్జెక్ట్ పేరు ఏదైతే ఉందో అది ప్లస్ దాని యొక్క స్వభావాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. దయచేసి మీరందరూ కూడా జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుచున్నాను. సో మీకు అర్థం అవ్వడానికి ప్రతి పాయింట్కు ఎగ్జాంపుల్స్ కూడాను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరికి కూడాను అర్థం కాకుండా ఉండటం అనేది ఉండదు. కాబట్టి డియర్ స్టూడెంట్స్, there is no need to worry. So you will be taken care of. మీ అందరూ కూడాను మీ అందరినీ కూడాను జాగ్రత్తగా నేను చూసుకోవడానికి ట్రై చేస్తాను. రైట్, ఓకే. నౌ ఐ విల్ షేర్ ద స్క్రీన్. So this is the question, dear students. I hope everything is visible to all of you. Meaning of portfolio management. Okay, తర్వాత నేచర్ ఆఫ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. సో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ మీనింగ్, తర్వాత దానికి ఒక ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి, తర్వాత నేచర్లో ప్రతి పాయింట్కు ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఓకే, కొన్ని పదాలు నేను తెలుగులో సరిగా ట్రాన్స్లేట్ చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు, కాబట్టి ఇంగ్లీష్లోనే ఐ విల్ ట్రై టు మేక్ యూ అండర్స్టాండ్. ఓకే, రైట్. ఓకే స్టూడెంట్స్, ఏదైనా మనకు డౌట్ వస్తే డైరెక్ట్గా గూగుల్కి వెళ్ళి మనం సెర్చ్ చేయడానికి ట్రై చేద్దాం. రైట్, ఓకే. ఎందుకంటే కొన్ని పదాలు నాకు కూడాను కొన్ని తెలియనివి ఉంటాయి. ఎందుకంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఈజ్ ఏ న్యూ సబ్జెక్ట్, నాట్ ఓన్లీ టు యూ బట్ ఆల్సో టు మీ. అఫ్ కోర్స్ సబ్జెక్ట్ ఎంకామ్లో భాగంగా లేదంటే ఎంబీఏలో భాగంగా సబ్జెక్ట్ నేర్చుకున్నా, చదువుకుంటున్నా, బట్ తెలియని విషయాలు ఇంకా తెలుసుకుంటే ఉండటానికి ఎక్కడ చూసినా స్కోప్ ఉన్నది. సో రైట్, నౌ వి షల్ డిస్కస్ ద మీనింగ్ అండ్ నేచర్. రైట్, okay. Meaning of portfolio management. So portfolio management is the process of making decisions about investment mix and policy, matching investments to objectives, asset allocation and balancing risk against performance. Okay, in simple terms, it involves managing a collection of investments such as stocks, bonds, mutual funds and other assets in a way that aligns with an investor's financial goals. ఏమంటా ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటే, స్టాక్స్ కానీ, స్టాక్స్ అంటే షేర్స్ అన్నమాట, ఈక్విటీ షేర్స్ లేదా ప్రిఫరెన్స్ షేర్స్, బాండ్స్ అంటే డిబెంచర్స్ అన్నమాట, మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇతర ఆస్తులు ఏవైనా కూడా కావచ్చు. ఆస్తులు రియల్ ఎస్టేట్ కావచ్చు, లేదంటే డిరైవేటివ్స్ కావచ్చు. ఓకే, సో ఇవన్నమాట. సో మేనేజింగ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. మేనేజింగ్ అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ మేనేజింగ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే, ఎగ్జాంపుల్ మనతో ఒక 10 లక్షలు ఉందనుకోండి. చూడండి ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ an individual investor in India may want to invest 10 lakhs to achieve 10% annual return over 5 years. ఏమంటా, ఒక వ్యక్తి, ఒక స్టూడెంట్, ఎగ్జాంపుల్ మీలోనే అనుకుందాం. ఎవరు, ఓకే, నవ్య ఉంది, కార్తీక్ ఉన్నారు ఇక్కడ. ఓకే, నవ్య ఎగ్జాంపుల్ తీసుకుందాం. రైట్, సో నవ్యతో 10 లక్షలు ఉన్నాయి. ఇండివిజువల్ ఇన్వెస్టర్ అంటే నవ్య. ఇక్కడ ఆమె 10 లక్షల మీద
ఎవ్రీ ఇయర్ 10% ఆదాయం కావాలా అనుకుంది. అట్లా ఎన్నేళ్ళు అంటే 5 ఏండ్లు. సో ఇప్పుడు పోర్ట్ఫోలియో మేనేజర్ జాబ్ అంటే ఎవరైతే ఈ స్టాక్స్ కానీ, బాండ్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఎవరైతే ఎక్స్పర్ట్ అయి ఉంటారో అతని అడ్వైస్ తీసుకుంటాం ఇక్కడ మనం. ఓకేనా? సో అతన్నే పోర్ట్ఫోలియో మేనేజర్ అంటాం. ఎక్స్పర్ట్స్ అనమాట. ఎక్స్పర్ట్స్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో నిపుణులను, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని మనం పోర్ట్ఫోలియో మేనేజర్ అని చెప్పొచ్చు. ఓకే, సో అతని జాబ్ ఏమంటే అతను బ్యాలెన్స్డ్ మిక్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు అంటే మీ 10 లక్షలు నవ్యాతో ఉండే 10 లక్షలను, ఈక్విటీస్లో ఒక 4 లక్షలు, బాండ్స్. గుడ్ ఈవినింగ్. ప్లీజ్ 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 ప్లీజ్. ఓకే, లెట్ మీ just wait. Okay, more options. మీరు సైలెంట్గా ఉంటే బాగుంటుంది. ఐ విల్ ట్రై టు మ్యూట్ ఆల్. ఓకే, అందరినీ మ్యూట్ చేస్తున్నా. నో, మ్యూట్ ఆల్, మ్యూట్ ఆల్. Allow participants to unmute themselves. Okay. No. Okay, students. So దయచేసి సైలెంట్గా ఉండండి ప్లీజ్. రైట్. సో నవ్య 10 lakhs ఉంటే 10 lakhsలో ఏం చేయబోతుంది? ఈక్విటీస్లో ఒక 4 lakhs, బాండ్స్లో ఒక 3 lakhs, గోల్డ్లో ఒక 3 lakhs. టోటల్ ఎంత అవుతుంది? 10 lakhs. సో ఇది అన్నమాట పోర్ట్ఫోలియో అంటే. పోర్ట్ఫోలియో అంటే అర్థం ఏంటంటే బ్యాలెన్స్డ్ మిక్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. బ్యాలెన్స్డ్ మిక్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు అవుతుందంటే ఒక దాంట్లో లాభం వచ్చినా ఒక దాంట్లో నష్టం వచ్చినా ఇంకో దాని ద్వారా కవర్ కావడం. ఓకేనా? ఎగ్జాంపుల్, మీరు గోల్డ్ ఉందండి. గోల్డ్ 2002లో నా మ్యారేజ్ అయినప్పుడు 5,000 ఉంది తులం. ఈరోజు 80,000 ఉంది. ఓకే, 80,000. అంతవరకు ఎందుకు? కరోనా టైంలో 37,000తో కొన్నాం. 10 ఆల్మోస్ట్ ఒక 10 తులాలు. ఇప్పుడు 4 years అంతే. ఎంత అయింది? 80,000. అంటే 4 yearsకి ఏమైపోయింది? 37, 80 అంటే ఆల్మోస్ట్ 100% పెరిగింది. అంటే 200% ఉన్నట్టు ఇప్పుడు. ఓకేనా? రైట్. సో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటే సింపుల్గా మీకు అర్థం కావడం ఏమంటే మేనేజింగ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే వివిధ అంశాలలో పెట్టుబడిని మనం నిర్వహించడం. అదే ఒక నవ్య అనే ఒక అమ్మాయితో 10 లక్షలు ఉంటే ఆ 10 లక్షలని 10% రిటర్న్తో 5 ఏండ్లలో మొత్తం ఇన్కమ్ ఆమెకు రావడానికి. ఓకే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. రైట్. ఏ పోర్ట్ఫోలియో మేనేజర్స్ జాబ్ ఈస్ టు క్రియేట్ ఏ బ్యాలెన్స్డ్ మిక్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, ఈక్విటీ, బాండ్స్, గోల్డ్ ఎక్సెట్రా దట్ విల్ హెల్ప్ ద ఇన్వెస్టర్ అచీవ్ దిస్ రిటర్న్ వైల్ కీపింగ్ రిస్క్ అట్ యాక్సెప్టబుల్ లెవెల్. రిస్క్ ఉంటుంది ఖచ్చితంగా, అంటే నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. బట్ దాన్ని మనము ఒక అంగీకార లేదా ఆమోదయోగ్యమైన స్థాయిలోనే ఆ రిస్క్ను ఉంచేటట్టుగా పోర్ట్ఫోలియో మేనేజరు చర్యలు తీసుకుంటాడు. అంటే మరీ ఎక్కువ లాస్ రాకుండా చూడటానికి ట్రై చేస్తాడు. సరే, నేచర్, స్వభావం అంటే జస్ట్ డెఫినేషన్ ఒకటే తెలుసుకున్నాం. ఏంటి అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అనేది. ఓకే, రైట్. ఎవరు దయచేసి మీరు స్క్రీన్ మీద ఏమి మొబైల్ ఉంటే జస్ట్ చూడండి. అనవసరంగా మీరు అన్నోటేట్ చేయడానికి ట్రై చేయొద్దండి ప్లీజ్. ఓకే, సో రిస్క్ అండ్ రిటర్న్ ట్రేడ్ ఆఫ్. రిస్క్ అండ్ రిటర్న్ ట్రేడ్ ఆఫ్ అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఇన్వాల్వ్. చైతన్య ప్లీజ్ డోంట్ డిస్టర్బ్, సైలెంట్గా ఉండు. Risk and return trade-off. Portfolio management involves balancing the potential return of investments against the risk of loss. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అంటే ఒక దాంట్లో నష్టం వస్తే ఇంకొక దాంట్లో కవర్ కావడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే దానికి ఎగ్జాంపుల్, ఈక్విటీస్లో లాస్ వచ్చింది అనుకో, డిబెంచర్స్లో లేదంటే గోల్డ్లో లాభం వచ్చి దాన్ని బ్యాలెన్స్ చేసే ఒక శాస్త్రీయ
విధానం అని చెప్పొచ్చు. సో ఇక్కడ జనరల్గా ఎలా ఉంటుందంటే హయ్యర్ రిటర్న్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ హయ్యర్ రిస్క్. మనకి ఎక్కువ లాభం రావాలి అంటే ఎక్కువ మనం నష్టాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమవ్వాలి. ఓకే, జస్ట్ ఇక్కడ మనం అకాడమిక్గా తెలుసుకోవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ వాడినాము. ఇన్వెస్టింగ్ ఇన్ హై గ్రోత్ స్టాక్స్ లైక్ జొమాటో మైట్ ఆఫర్ high returns but with a significant price volatility, while investing in government offers lower returns but less risk. ఏమంటా, ఇప్పుడు నువ్వు జొమాటో లాంటి ఒక హై గ్రోత్ స్టాక్, ఎందుకంటే జొమాటో ఫుడ్ డెలివరీ యాప్ సంబంధించిన ఒక కంపెనీ అది జొమాటో అనేది. అది ఎందుకంటే ప్రతి ఒక్కరూ చాలామంది ఇప్పుడు అన్నం చేసుకోవడమే మానేస్తున్నారు. ఎక్కడ చూసినా జస్ట్ మధ్యాహ్నం అయితేనే అన్నం ఆర్డర్ చేసుకుంటారు, మరి నైట్ అయితేనే మళ్ళీ ఏదో ఒకటి ఆర్డర్ చేసుకొని తినేస్తున్నారు. అన్నం చేసుకోవడమే మర్చిపోతారేమో అనిపిస్తుంది. అంటే ఈ జొమాటో కావచ్చు, స్విగ్గీ కావచ్చు, ఏం చేస్తున్నాయి, డెలివరీ సిస్టమ్ ద్వారా ఇంటి దగ్గరికే భోజనాలు వచ్చేటట్టుగా చేస్తున్నాయి. అంటే కస్టమర్స్ పెరుగుతూ ఉన్నారు ఆ యాప్స్ని వాడేవాళ్ళు. అంటే యాప్స్ను వాడేవాళ్ళు పెరుగుతున్నారే అంటే జొమాటో కానీ స్విగ్గీ కానీ లాభాలు ఎక్కువ వస్తాయని అర్థం. ఆ రకంగా లాభాలు వస్తాయంటే ఆ షేర్ వాల్యూ ఏమంటే హై గ్రోత్ స్టాక్ అంటాం దాన్ని, అంటే ఎక్కువ లాభాలు వచ్చే వాటా అని అర్థం. అదే గవర్నమెంట్ బాండ్స్ ఉన్నాయనుకోండి, ఫిక్స్డ్గా వస్తాయి రిటర్న్స్, బట్ గ్యారంటీగా ఎగ్గొట్టేది ఉండదు ప్రభుత్వం, లోవర్ రిటర్న్స్ ఉంటాయి. జొమాటోలో వచ్చే లాభాలు రావు. బట్ అదే ఏదైనా అట్లా కొంచెం జొమాటో గురించి కాంట్రవర్సీ వచ్చిందనుకో, దడాలను పడిపోతాయి స్టాక్. అంటే అంటే బీ రెడీ అని అర్థం ఇక్కడ. రిస్క్ను అంటే హయ్యర్ రిటర్న్స్తో పాటు హయ్యర్ రిస్క్ తీసుకోవడానికి కూడా రెడీ అని అర్థం. అది ఐ హోప్ ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ యూ అండర్స్టాండ్. మీరు మీకు అర్థమయ్యేటట్టుగా చేయడానికి నేను ట్రై చేస్తున్నాను అనుకుంటున్నాను. నెక్స్ట్ డైవర్సిఫికేషన్. డైవర్సిఫికేషన్ అంటే మనం ఒక రోడ్ సరిగా లేకపోతే ఇంకొక రోడ్లో వెళ్తాం కదా, అలానే ఇక్కడ మనం ఏదైనా ఒక దాంట్లో మనం నష్టం వస్తుంది అని అనుకున్నప్పుడు ఒక ఆస్తిలో నష్టం వస్తుంది అనుకున్నప్పుడు ఇంకొక ఆస్తిలో మనము ఏం చేస్తాము, అసెట్స్ను డైవర్ట్ చేస్తాం, పెట్టుబడులను. సో ఇక్కడ ఏమి, డైవర్సిఫికేషన్ హెల్ప్స్ రెడ్యూస్ రిస్క్ బై స్ప్రెడ్డింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అక్రాస్ డిఫరెంట్ అసెట్ క్లాసెస్, ఇండస్ట్రీస్ ఆర్ రీజియన్స్. అసెట్ క్లాసెస్ అంటే ఇవే ఈక్విటీస్ కానీ, బాండ్స్ కానీ, గోల్డ్ కానీ, రకరకాలు. ఈక్విటీ అంటే షేర్ మార్కెట్లో షేర్స్ అన్నమాట. బాండ్స్ అంటే కంపెనీలు ఇచ్చే డిబెంచర్స్. గోల్డ్ అంటే ఇది బులియన్ మార్కెట్ కింద వస్తుంది. బులియన్ మార్కెట్ అంటే మనకు అత్యంత విలువైన అంటే మినరల్స్ రిలేటెడ్ అన్నమాట. అట్లా అసెట్ క్లాస్. ఓకేనా. ఇండస్ట్రీస్ అంటే ఇప్పుడు బ్యాంకింగ్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, ఓకేనా, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ కావచ్చు, ఇట్లా రకరకాల రంగాలు, ఫైనాన్షియల్ సర్వీసెస్ కావచ్చు అట్లా. తర్వాత రీజియన్స్ అంటే మనం ఏం చేయొచ్చు, బంగారులో కొంచెం పెట్టొచ్చు, ఈక్విటీ షేర్స్లో పెట్టొచ్చు, లేదంటే బ్యాంకింగ్ రంగంలో కొంచెం పెట్టొచ్చు, లేదంటే దాంతోపాటుగా సర్వీస్ ఇండస్ట్రీస్లో కొంచెం పెట్టుబడి పెట్టవచ్చు. అట్లా డైవర్సిఫికేషన్ అనమాట. అంటే ఒక రంగంలో నష్టం వచ్చినా ఇంకొక రంగంలో దాన్ని మనం కవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లా రీజియన్స్, ఏరియాస్ అనమాట. అంటే బాంబేలో అంటే ఇక్కడ మహారాష్ట్రలో ఉండే కంపెనీలో కొంచెం, హైదరాబాద్ మేము తెలంగాణలో ఉండే కంపెనీలో కొంచెం, ఆ రకంగా రీజియన్స్ అంటే. అట్లా మనము డైవర్సిఫై చేయొచ్చు పెట్టుబడులను. ఓకే, సో ఇక చూడండి, an investor with a mix of equity mutual funds, SBI blue chip fund, gold ETFs, electronic traded funds అంటారు, bonds, sovereign gold bonds will reduce the risk of market downturn affecting all their investments simultaneously. ఒక పెట్టుబడిదారి ఏమంట, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో కొంచెం, బంగారు ఎలక్ట్రానిక్ ట్రేడెడ్ ఫండ్స్లో కొంచెం, లేదంటే డిబెంచర్స్ లాంటి వాటిలో కొంచెం పెట్టినప్పుడు ఏదైనా మార్కెట్ డౌన్ అయినా కూడాను వాళ్ళ యొక్క పెట్టుబడికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉంటుంది అని అర్థం. నెక్స్ట్ అసెట్ అలొకేషన్. అంటే ఉన్న డబ్బును వివిధ ఆస్తులలో మనం డిస్ట్రిబ్యూట్ చేయడం. ఇగో స్టాక్స్, బాండ్స్, రియల్ ఎస్టేట్, క్యాష్, బేస్డ్ ఆన్ ఇన్వెస్టర్స్ రిస్క్ అపిటైట్ అండ్ ఫైనాన్షియల్ గోల్స్. అంటే రిస్క్ అపిటైట్ అంటే అర్థం ఏంటంటే ఒక పెట్టుబడిదారి తాను ఎంతవరకు రిస్క్ తీసుకోగలడనే ఇంట్రెస్ట్ని బట్టి
మనము మన యొక్క డబ్బును వివిధ ఆస్తులలో పెట్టుబడి పెట్టవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, ఏ 30-year-old ఇన్వెస్టర్ మైట్ అలొకేట్ 70% టు ఈక్విటీస్. అంటే ఒక 30 సంవత్సరాల ఒక పెట్టుబడిదారుడు ఒక 70% ఈక్విటీ వాటాల్లో పెట్టుబడి పెట్టవచ్చు. ఓకేనా? 30% వడ్డీ వచ్చే డిబెంచర్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. ఈక్విటీ అంటే గ్రోత్ అన్నమాట. అది ఉన్నట్టుండి పెరుగుతుంది, లేదంటే ఉన్నట్టుండి తగ్గిపోతాయి అట్లా. అదే బాండ్స్ అయితే స్టెబిలిటీ, ఫిక్స్డ్గా ఉంటుంది. అదే ఒక రిటైర్ అయిన వ్యక్తి, 60 ఏళ్ళు 62 ఏళ్ళ వ్యక్తి ఏం చేయొచ్చు? ఎందుకబ్బా వచ్చిన రిస్క్, హ్యాపీగా నాతో ఉండే డబ్బును ఏదో ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ వస్తుంది కదా, బాండ్స్లో పెట్టుబడి పెడదాము, కావాల్సింటే ఒక 40% మనం ఇగో షేర్స్లో పెట్టుబడి పెడదాము అని. అంటే ఒక యువకుడు తీసుకునే ఛాలెంజింగ్ నిర్ణయాలను ఒక వృద్ధుడైన వ్యక్తి తీసుకోవడానికి జంకవచ్చు. ఎందుకంటే వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ కావచ్చు, రిస్క్ తీసుకునే ఇంట్రెస్ట్ కావచ్చు, ఇవన్నీ కూడాను ఉంటాయి అట్లా. నెక్స్ట్, కంటిన్యూస్ మానిటరింగ్. సో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో మరొక లక్షణం ఏంటంటే నిరంతరం మానిటరింగ్ ఉంటుంది, అంటే పర్యవేక్షణ. Portfolio performance is regularly assessed and adjustments are made to ensure alignment with financial goals. Market conditions, individual goals, and asset performance all require constant attention. ఓకేనా? అంటే ఏమి, ఎప్పటికప్పుడు మార్కెట్ ఎలా ఉంది అనే విషయము, తర్వాత ఒక పెట్టుబడిదారి ఇండివిజువల్ అతని యొక్క లక్ష్యాలు ఏంటి, ఏ ఆస్తులు ఏ రకంగా పర్ఫామ్ చేస్తున్నాయి, ఇవన్నీ కూడాను పోర్ట్ఫోలియో మేనేజరు అప్డేట్ చేస్తూ ఉంటాడు, అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. సో ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ ద ఇండియన్ స్టాక్ మార్కెట్ డ్రాప్స్, ఏ పోర్ట్ఫోలియో మేనేజర్ మే రీబ్యాలెన్స్ ద పోర్ట్ఫోలియో బై రెడ్యూసింగ్ ద ఎక్స్పోజర్ టు ఈక్విటీస్ అండ్ ఇంక్రీజింగ్ అలొకేషన్ టు సేఫర్ అసెట్స్ లైక్ పీపీఎఫ్ అంటారు. లెట్ మీ సీ వాట్ ఈస్ ద పీపీఎఫ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్ అని అనుకుంటున్నాను నేనైతే. పీపీఎఫ్ అంటే చూద్దాం. ఓకే, రైట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంటుంది, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. సో ఏమనుకోవచ్చు, ఒకవేళ స్టాక్ మార్కెట్ మరీ డౌన్ ట్రెండ్లో ఉంది అనుకుంటే ఏం చేస్తాడు, బంగారం కొనడం కానీ లేదంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో కానీ పెట్టుబడి పెట్టడానికి ట్రై చేస్తారు. అది అంటే ఎప్పుడు మార్కెట్ డౌన్ అవుతుంది, డౌన్ అయ్యింది అని పోర్ట్ఫోలియో మేనేజర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించి చెప్పినప్పుడు అట్లా. నెక్స్ట్, స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్. స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్ అంటే వ్యూహాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడంలో మనకు పోర్ట్ఫోలియో మేనేజర్లు సహాయం చేస్తారు. అంటే దే టేక్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ మార్కెట్ ట్రెండ్స్, ఎకనామిక్ కండిషన్స్ అండ్ ఫోర్కాస్ట్. ఫోర్కాస్ట్ అంటే ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేసి ఏం జరగబోతుంది అని ముందుగానే ఊహించడానికి సంబంధించిన టెక్నికల్ అనాలిసిస్ అనమాట. ఎకనామిక్ కండిషన్సే భారతదేశంలో ఉండే ఆర్థిక పరిస్థితులు కావచ్చు. మార్కెట్ ట్రెండ్స్ అంటే స్టాక్ మార్కెట్ ఇప్పుడు ఏ ట్రెండ్లో ఉంది, డౌన్ ట్రెండ్లో ఉంది. ఈరోజు పేపర్ పంపించాను మీకు, చూడండి, దాదాపు 16 లక్షల కోట్లు పైనే లాస్ వచ్చింది గత వారంలో. అందుకనే దానికి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఓకే, యూ కెన్ సీ ఏమని చూడండి, నష్టవారం అని ఉంది, చూసారా, నష్టవారం. ఓకే, 18 లక్షల కోట్లు, 5 రోజుల్లోనే 18 లక్షల కోట్లు నష్టం వచ్చింది. సో ఐఎమ్ ట్రయింగ్ టు కనెక్ట్ టు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. ఓకే, రైట్. సో స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్ అనేది మనతో కాదు, మంచి ఎక్స్పర్ట్స్ అంటే పోర్ట్ఫోలియో మేనేజర్ వలన అది సాధ్యమవుతుంది. కోర్స్ మనం కూడాను ఎక్కడైనా వర్క్ చేస్తూ నాలెడ్జ్ సంపాదించుకుంటూ వీ టూ కెన్ బికమ్ పోర్ట్ఫోలియో. అందుకని మీకు 3rd యూనిట్లో కెరీర్స్ ఇన్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అనే ఒక ఆస్పెక్ట్ ఉంది, దాన్ని సందర్భం వచ్చినప్పుడు మనం బాగా డిస్కస్ చేద్దాం. రైట్, స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్ సంబంధించిన ఎగ్జాంపుల్ కూడా. If a portfolio manager believes that the Indian infrastructure will benefit from a new government policy, they might increase allocation to companies like Larsen & Toubro or Ultratech Cement. చూడండి, అంటే ఏమి అంటే కొత్తగా ప్రభుత్వం వచ్చింది అనుకుందాం, ఆ ప్రభుత్వము మౌలిక రంగాలలో మౌలిక సదుపాయాలు కల్పించే పరిశ్రమలలో
వాటిని బాగా ఎంకరేజ్ చేయబోతుంది. అంటే అంటే ఒక న్యూ గవర్నమెంట్ పాలసీ, అంటే ఒక ప్రభుత్వ విధానం ప్రకారం మౌలిక రంగంలో పనిచేసే పరిశ్రమలకు మంచి అవకాశాలు ఉండబోతున్నాయని ఒక పాలసీ చెప్పిందనుకో, ఒక ప్రభుత్వ పాలసీ. సో అప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా ఈ పోర్ట్ఫోలియో మేనేజర్ ఏం చెప్తాడంటే, హలో బ్రదర్, ఖచ్చితంగా ఎల్ఎన్టీ లార్సన్ అండ్ టూబ్రో ఏం చేస్తుంది అంటే నిర్మాణ రంగంలో ఉంది. మీరు హైదరాబాద్లో మెట్రో చూస్తే ఎల్ఎన్టీ కంపెనీనే ఆ మెట్రోను కన్స్ట్రక్ట్ చేసింది. సో అంటే ఈ ఎల్ఎన్టీ కన్స్ట్రక్ట్ చేసిన మెట్రో ఏమవుతుంది, మౌలిక సదుపాయం అంటే ఒక రవాణా ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ అన్నమాట అది. సో దానికి మంచి భవిష్యత్తు ఉంటుంది అని అది అడ్వైజ్ చేయొచ్చు ఎవరు, పోర్ట్ఫోలియో మేనేజర్. నెక్స్ట్, సో ఇంకొకటి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్కి సంబంధించి యాక్టివ్ ప్యాసివ్ మేనేజ్మెంట్. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ కెన్ బి యాక్టివ్ where the fund managers attempt to outperform the market, or passive where the portfolio simply mirrors an index. So ఏమంటాయి ఇక్కడ, యాక్టివ్ మేనేజ్మెంట్ might involve selecting specific stocks like Infosys or Tata Motors based on analysis, while passive management might involve investing in an ETF that tracks the Nifty 50 index. వెరీ సింపుల్. మీరు డైరెక్ట్గా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు, దాన్ని యాక్టివ్ మేనేజ్మెంట్ అంటాం. ఎప్పటికప్పుడు మీకు తెలుస్తుంది. అలా కాకుండా ఎలక్ట్రానిక్ ట్రేడెడ్ ఫండ్స్ అనమాట, దాని బెస్ట్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50 ఇండెక్స్. ఇట్లాంటి వాటిలో పెట్టుబడి పెడితే అది ప్యాసివ్ అవుతుంది, అంటే ఇండైరెక్ట్గా కొద్ది వరకు ప్రభావం చూపుతుంది, కానీ పూర్తిగా మన యొక్క ఫండ్స్ వాల్యూ తగ్గిపోవడం అంటూ ఉండదు. అదే స్టాక్ మార్కెట్లో షేర్స్లో అయితే ధన్ అని తగ్గిపోవడం కానీ లేదంటే పెరగడం కానీ జరుగుతుంది. కానీ ఈ ఎలక్ట్రానిక్ ట్రేడెడ్ ఫండ్స్ ఇట్లాంటి వాటిలో మనకు లాభం కానీ నష్టం కానీ మోడరేట్గా ఉంటుంది, హైగా ఉండదు, రిస్క్ హైగా ఉండదు, లాభము హైగా ఉండదు అట్లా. ఓకే, నెక్స్ట్ 7th వన్ చూడండి, ట్యాక్స్ ఎఫిషియన్సీ, పన్నుకు సంబంధించి. మేనేజింగ్ ఏ పోర్ట్ఫోలియో టు మినిమైజ్ ట్యాక్స్ లయబిలిటీస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అంటే పన్ను చెల్లించే బాధ్యతను కూడా మనం తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. ఆ రకంగా మన పోర్ట్ఫోలియో, మన పెట్టుబడి విధానం ఉండాలి. అంటే నేను చెప్పాను కదా, నవ్యతో ఉండే ఒక 10 లక్షలు ఆమె పెట్టుబడి పెట్టిందనుకోండి, రాబోయే రోజుల్లో విపరీతంగా పన్ను కట్టేటట్టుగా ఉండకూడదు. తన యొక్క పెట్టుబడి ద్వారా, తనకు వచ్చిన లాభం ద్వారా పన్ను యొక్క బాధ్యత తగ్గించుకోవడానికి ట్రై చేయడానికి చేయాలన్నమాట. సో ఇన్వెస్టర్స్ మే చూస్ ట్యాక్స్ ఎఫిషియెంట్ ఇన్స్ట్రుమెంట్స్ టు మ్యాక్సిమైజ్ ఆఫ్టర్ ట్యాక్స్ రిటర్న్స్. ఎగ్జాంపుల్ చూడండి, ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్. వాట్ యు మీన్ బై ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్? ఈఎల్ఎస్ఎస్ అంటే సెక్షన్ 80C కింద మనకు అప్ టు 1,50,000 వరకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. ఓకేనా? ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అంటే చూడండి, వాట్ యు మీన్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్. ఈక్విటీ లింక్డ్, ఈఎల్ఎస్ఎస్ అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్. ఓకే, సో ఈ స్కీమ్స్ కింద మనం పెట్టుబడి పెట్టినాం అనుకోండి, సెక్షన్ 80C కింద ఆ పెట్టుబడి అప్ టు 1,50,000 వరకు న్యూ రిజైమ్ కాదు, ఓల్డ్ రిజైమ్ ప్రకారము మనకు ఎగ్జంప్షన్ ఉంటుంది. ఆ రకంగా మనము ట్యాక్స్ను తగ్గించుకోవడానికి ట్రై చేయొచ్చు. ఓకేనా? అదే చూడండి, వైల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఫ్రమ్ స్టాక్స్ హెల్డ్ ఫర్ ఓవర్ ఎ ఇయర్ ఆర్ ట్యాక్స్ ఎట్ ఏ లోవర్ రేట్. అదేవిధంగా దీర్ఘకాలిక మూలధన లాభాలులో పెట్టుబడి పెట్టినాం అనుకోండి, అంటే స్టాక్స్ రిలేటెడే, అంటే మోర్ దాన్ 1 ఇయర్ ఉంటే పన్ను తక్కువగానే ఉంటుందంట. నెక్స్ట్, కస్టమైజేషన్. కస్టమైజేషన్ అంటే అర్థం ఏంటంటే, ఎగ్జాంపుల్, ఏదైనా ఒక పాయింట్ ఒక స్టూడెంట్కి అర్థం కాలేదనుకోండి, ఆ స్టూడెంట్ ఏం చేస్తాడు, డైరెక్ట్గా టీచర్ దాకా వచ్చి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయించుకోవాలి. ఇప్పుడు నేను చేస్తున్న పని ఏంటంటే, ఏం చేస్తున్నా, నేను మీ అందరికీ చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అది కస్టమైజేషన్ కానే కాదు. అలా కాకుండా ఎగ్జాంపుల్, మీలో కార్తిక్, సురేంద్రకు ఒక పాయింట్ అర్థం కాలేదు ఇందులో, అప్పుడు ఏం చేస్తాను, వాళ్ళిద్దరికీ నేను ప్రత్యేకంగా డీటెయిల్డ్గా వాళ్ళను ప్రాబ్లం ఏంటో అర్థం చేసుకొని వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. అలాగే పోర్ట్ఫోలియో మేనేజర్ నవ్యాను పిలిపించుకొని దగ్గర
కూర్చోబెట్టుకొని 10 లక్షలు పెట్టుబడి నేను పెట్టబోతున్నాను అనేది ఎప్పుడైతే చెప్తుందో అప్పుడు ఆమె దగ్గర కూర్చొని ఆమెకు నీట్గా వాళ్ళ అవసరాలు ఏంటి, మీరు 10 లక్షలు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు, సో ఏం చేయాలనుకుంటున్నారు వాటిని, అంటే మీరు ఎప్పుడు విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నారు, ఎప్పుడు మీకు వెంటనే వాటి మీద లాభం మీరు ఎన్ని రోజుల తర్వాత తీసుకోవాలనుకుంటున్నారు, మొత్తం మీరు పెట్టబోయే 10 లక్షలు కూడా వెంటనే 1 ఇయర్ లోపలే మీరు ఏమైనా విత్డ్రా చేసుకుంటారా, ఇట్లా రకరకాల అవసరాలు ఉంటాయి ఇండివిజువల్స్కు. వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క ఆర్థిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క రిస్క్ తీసుకునే ధైర్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎన్ని రోజులు పెట్టుబడి పెడతారో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇండివిజువల్స్కు పోర్ట్ఫోలియో మేనేజర్లు ఎప్పటికప్పుడు సలహాలు ఇవ్వడాన్ని కస్టమైజేషన్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, ఏ యంగ్ ఇన్వెస్టర్ మైట్ హ్యావ్ ఎన్ అగ్రెసివ్ పోర్ట్ఫోలియో విత్ మోర్ స్టాక్స్ లైక్ హెచ్డిఎఫ్సి ఆర్ టీసీఎస్. చూడండి, బాగా మంచి యువకుడైన ఒక పెట్టుబడిదారి ఏం చేయొచ్చు, అగ్రెసివ్ పోర్ట్ఫోలియో, ఏమైతే ఏమవుతుంది, పెట్టేద్దాం 10 లక్షలు హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్స్లో లేదా టీసీఎస్లో పెట్టేద్దాం అనే ధైర్యం చేసేవాళ్ళు ఉంటారు. అగ్రెసివ్ పోర్ట్ఫోలియో అంటాం. అగ్రెసివ్ అంటే మనం ఎవరైనా కోపంతో ఎవరి మీదకైనా వెళ్తారు చూడండి, ఏంటి నీ కథ అన్నట్టు, అట్లా అనమాట. అంటే ఇక్కడ ఎవరి మీదైనా కోపంతో పోవడం కాదు ఇక్కడ దాని అర్థము, ఏమైతే చూద్దాం పెట్టుబడి పెడదాం ఏమవుతుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అని ఒక దృక్పథం అనమాట. అలా కాకుండా నాలాంటి ఓల్డర్ ఇన్వెస్టర్ మైట్ ప్రియరిటైజ్ లో రిస్క్, ఎందుకబ్బా నాకు వచ్చిన గొడవ, యాదో ఫిక్స్డ్గా ఇన్కమ్ వస్తే చాలు అని అనుకొని ఏం చేయొచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుబడి పెట్టవచ్చు, లేదంటే డిబెంచర్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. ఓకే, అది కస్టమైజేషన్. అంటే మన యొక్క ఆలోచన విధానాన్ని బట్టి పోర్ట్ఫోలియో మేనేజరు మనకు సలహాలు ఇస్తాడనమాట. ఇక టైం హారిజాన్ కూడా ఇంపార్టెంటే. ఓకేనా, టైం హారిజాన్ ఎగ్జాంపుల్, టైం హారిజాన్ అంటే మీరు ఎన్ని రోజులు నువ్వు పెట్టుబడి పెట్టబోతున్నావు అని. సో ద ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ ప్లేస్ ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ఏ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. లాంగర్ టైమ్ హారిజాన్స్ ఆఫన్ అలో మోర్ రిస్క్ టేకింగ్ వైల్ షార్టర్ టైమ్ హారిజాన్స్ కాల్ ఫర్ మోర్ స్టేబుల్ లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్స్. లాంగర్ టైమ్ హారిజన్ ఆఫన్ అలోస్ మోర్ రిస్క్ టేకింగ్. ఎక్కువ కాలం మనం పెట్టుకోవాలనుకున్నాం అనుకో, ఎక్కువ రిస్క్ తీసుకునే కూడా అవకాశం ఉంటుంది. అదే తక్కువ టైం అనుకోండి, ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టుబడి పెడితే మీకు ఎంతో కొంత తగినంత వస్తుంది. అలా కాకుండా తక్కువ టైంలోనే మీకు ఎక్కువ లాభాలు రావాలనుకుంటే మాత్రం చేతులు కాలిపోయేకి అవకాశం ఉంది. సరే, ఏ 25-year-old ఇన్వెస్టర్ సేవింగ్ ఫర్ రిటైర్మెంట్ ఇన్ 30 years మే టేక్ హయ్యర్ రిస్క్ అండ్ ఇన్వెస్టింగ్ ఇన్ గ్రోత్ స్టాక్స్ లైక్ రిలయన్స్ ఇండస్ట్రీస్. మీరు చూసే ఉంటారు, దాదాపు 50 ఇంతల పైన పెరిగింది కదా కొన్ని కంపెనీలు, మన డిస్కస్ చేసామని అనాలిసిస్ చేసాం. అంటే 25 సంవత్సరాలు ఒక యువకుడు 30 ఏళ్ళ తర్వాత నేను రిటైర్ కాబోతున్నాను కాబట్టి నేను ముందుగా రిలయన్స్ కంపెనీలో పెట్టుబడి పెడతానని పెట్టుకోవచ్చు, ఖచ్చితంగా అతనికి లాభం ఉంటుంది. ఎందుకంటే మనం షార్ట్ టైంలో ఏదైనా ఉన్నట్టుండి స్టాక్ పడిపోయినా మళ్ళీ పైకి లేయాల్సిందే, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఇట్ విల్ బి బుల్లిష్ ఓన్లీ. ఓకేనా, ఇట్ విల్ బి బుల్లిష్ ఆల్వేస్, బట్ ఇన్ ఏ లాంగ్ టర్మ్. టైం హారిజన్ ఇంపార్టెంట్, లాంగ్ టర్మ్లో గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఇప్పటి నుంచే మీరు జాబ్ వస్తేనే మీకు 25 ఏళ్ళ లోపల, మీరు ఇంకా 21 అట్లా ఉంటుంది, 4 yearsలో కష్టపడండి, బాగా ఏదో ఒకటి జాబ్ తెచ్చుకోండి, అట్లా 30 years అట్లా ప్లాన్ చేసుకోండి. ఎవరికో అవసరం లేదు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సబ్జెక్ట్, మనకే హెల్ప్ అవుతుంది. ఓకేనా, అదే ఒక 50 ఏళ్ళ ఇన్వెస్టర్ అయితే రిటైర్ అయ్యే దశలో ఉంటే, ఎగ్జాంపుల్ నాకు 52 years అనుకోండి. ఓకేనా, నేనేం చేస్తాను, అంత సాహసాలు చేయలేను, 30 ఏళ్ళు వెయిట్ చేయలేను. ఫిక్స్డ్ ఇన్కమ్ చాలా అబ్బాని ఏదో కార్పొరేట్ బాండ్స్లో కానీ లేదంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్లో కానీ పెట్టుబడి పెట్టి వచ్చిన కాటుకు సాల్లే అని అడ్జస్ట్ చేసుకుంటాను. అది ఓకే. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, బిహేవియరల్ ఫ్యాక్టర్స్. సో డియర్ స్టూడెంట్స్, పెట్టుబడికి సంబంధించి ఓకేనా, పెట్టుబడికి సంబంధించి మన యొక్క భావోద్వేగపరమైన ఎమోషనల్ అండ్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్, మానసికమైన ఇవి కూడాను ప్రభావితం చేస్తాయి. అంటే మేనేజర్స్ నీడ్ టు మేనేజ్ ఇన్వెస్టర్ బిహేవియర్ పర్టికులర్లీ ఇన్ టైమ్స్ ఆఫ్ మార్కెట్ వొలాటిలిటీ టు అవాయిడ్ ర్యాష్ డెసిషన్స్.
అంటే నిర్లక్ష్యకరమైన నిర్ణయాలను అవాయిడ్ చేసేటట్టుగా పోర్ట్ఫోలియో మేనేజర్ ఏం చేయాల్సి ఉంటుందంటే జాగ్రత్తగా అయ్యా నువ్వు అనవసరంగా నువ్వు టెన్షన్ పడొద్దు. ఎమోషనల్ అంటే భయపడిపోతారు, అరే నా పెట్టుబడి అంతా మొత్తం అంతా ఆవిరైపోతుంది అని. ఎగ్జాంపుల్ చూడండి, పొరపాటున ఒక 1 వీక్ కిందట పెట్టుబడి పెట్టినప్పుడు 10,000 పెట్టుబడి పెడితే దాని యొక్క పరిస్థితి ఆల్మోస్ట్ ఇప్పుడు 10% అంటే 10,000 కాస్త 10% తగ్గితే ఎంత అవుతుంది? 9,000కి వచ్చి ఉంటుంది. ఆ దెబ్బకే నువ్వు 10,000 అంటాం, మనం 10 కోట్లు పెడితే 10% అంటే 10 కోట్లు కాస్త 9 కోట్లకి వచ్చింది. లాస్ట్ వీక్లో 10 crores పెట్టింటే 10% వరకు ఈ 5 రోజుల్లో పోతే 10 కోట్లు కాదు. ఇదేందబ్బా, స్టాక్ మార్కెట్లో ఏదో రేట్ వాల్యూ పెరుగుతుందని పెడితే ఏమైంది ఈ పరిస్థితి అని ఎమోషనల్గా భయపడే వాళ్ళు ఉంటారు. సైకలాజికల్ ఫ్యాక్టర్స్, ఓకే, ఇవన్నీ కూడాను ప్రభావితం చేస్తాయి. వాటిని కూడాను మేనేజ్ చేయడానికి పోర్ట్ఫోలియో మేనేజర్ ట్రై చేయాలా. ఓకే, సో ఇఫ్ ద మార్కెట్ క్రాషెస్, ఎ గుడ్ పోర్ట్ఫోలియో మేనేజర్ వుడ్ అడ్వైజ్ దేర్ క్లయింట్ టు స్టే కామ్. బ్రదర్, మీరేం బాధపడకండి, కామ్గా ఉండండి, ఏం టెన్షన్ పడకండి. మీరు జస్ట్ మనం ఏదైతే అనుకున్నామో దానికి స్టిక్ ఆన్ అవుదాము, అట్లనే పెడదాము నిదానంగా, ఏమీ కాదు, మళ్ళీ స్టాక్ మార్కెట్ బుల్లిష్కి వచ్చేస్తుంది. ప్లీజ్ కామ్ డౌన్ అని ధైర్యం నూరిపోవడానికి ట్రై చేయాలి. ఓకేనా? సో రైట్, ఈ రకంగా ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, ప్యానిక్ సెల్లింగ్ ఈక్విటీస్ లైక్ ఐసిఐసిఐ బ్యాంక్ అంట. ఓకే, సో మనం కొంచెం నెగిటివ్లో మనం ఏదైనా అట్లా డిస్కస్ చేయడం అనేది బాగుండదు, రైట్? ఓకే, సో ఇఫ్ ద మార్కెట్ క్రాషెస్, ఎ గుడ్ పోర్ట్ఫోలియో మేనేజర్ వుడ్ అడ్వైజ్ దేర్ క్లయింట్ టు స్టే కామ్ అండ్ స్టిక్ టు ద ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. సో ఎప్పటికప్పుడు వచ్చే సమస్యలను మనం పోర్ట్ఫోలియో మేనేజర్ చెప్పి సలహాలు తీసుకుంటూ పెట్టుబడిని మనము పెట్టి లాభాలు తీసుకోవడానికి ట్రై చేయొచ్చు. ఈ రకంగా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ మనకు హెల్ప్ చేస్తుంది. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెంట్ లిజనింగ్. 55 మంది జాయిన్ అయ్యారు, వెరీ గుడ్.